హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఉంచుకున్నోళ్ళ రాజ్యం. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడుతూ ఉంటుంది అంటారు. విజయానికే కాదండి, పరాభవానికి కూడా ఉంపుడుగత్తే. ఈ సామెత అప్పట్లో ఎందుకు రాలేదో, గుమ్మం బయట ఉండాల్సిన దరిద్రపు బంధాలు గుమ్మం దాటి లోపలికి వచ్చి ఇల్లాలని గుమ్మం బయటికి తోసేస్తుంది. అయినా సరే మార్పు వస్తుందేమో అని మనసు గుప్పెడు పెట్టుకొని గుడ్డిగా ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది లేరు. చట్టానికి కానీ ధర్మానికి కానీ అంత పవర్ ఉంటే పరాయి స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ ధర్మశాస్త్రం దాటి ముట్టుకుంటేనే బూడిదైపోవాలి కదా. పోనీ చట్టానికైనా పవర్ ఉంటే అక్రమ సంబంధం ఎందుకు తాండవం చేస్తుంది? ఇది ఎవరి చేతకంతనం? పైగా ఇంటా బయట ఉంచుకున్న వాళ్ళ మాటే చల్లాలి, అది రూల్సుమా? భార్యకి ఏం కొనాలో, ఏం పెట్టాలో, ఎంత పెట్టాలో, పిల్లల్ని ఎలా చూడాలో, వాళ్ళకి ఏం పెట్టాలో అవి కూడా ఉంచుకున్న దాని నిర్ణయం మీద ఆధారపడి ఉండడం ఇంకో కొసమెరుపు. ఇన్ని బాధలు భరించలేని మహిళ స్టేషన్ ఆశ్రయిస్తే ఇంట్లో వాళ్ళు బతకనివ్వరు. పైగా ఆడది ఓపికగా ఉండాలంటారు. స్టేషన్కి వెళ్ళావు కాబట్టి ఇంకా నువ్వు నాకు వద్దంటాడు మొగుడు. సరే, ఇన్ని బాధలు పడి కేసు పెడితే బైండ్ ఓవర్ రాయించి స్టేషన్ పంపుతుంది. అప్పుడు చూడాలి కదా ఆ పిచ్చి ఇల్లాలు కథ కంచికి మనం ఇంటికి అనుకుంటుంది. పాపం పిచ్చిది కదా, కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి మళ్ళీ కథ మొదలు. మళ్ళీ పిచ్చి ఇల్లాలు దిక్కు తోచక స్టేషన్ ఆశ్రయిస్తుంది. అప్పుడు స్టేషన్లో ఏం చెప్తారు తెలుసా? ఇంతకన్నా ఎవరేం చేయగలరు? ఎఫ్ఐఆర్ వేయండి అని అంటారు. అప్పుడు ఆలోచనలో పడుతుంది పిచ్చి తల్లి. అందులో ఇంకో బ్లాక్మెయిల్ ఉంటుందండోయ్. ఎఫ్ఐఆర్ వేసి కోర్టుకి లాగితే మీరు నన్ను వీధికి లాగారు కాబట్టి ఇప్పుడు నా బాధ్యత మీదే, మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను అంటారు. కోర్టు సింపుల్గా మనసు మమత అంతా ట్రాష్, ప్రూఫ్ ఉంటే విడిపోయి భరణం తీసుకోండి అంటుంది. అంటే ఎటువైపుకు వెళ్ళినా కూడా చట్టం ఈ విషయంలో ఏం చేయడా? పోనీ ది గ్రేట్ దిశ అని చెప్పుకునే మనం అక్కడికి వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇంకా ఏమైనా అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మేము అవతల వాళ్ళని పిలవకూడదు అండి అంటారు. నేను చెప్పేది ఊహ కాదండి, ఇది నిజం. అడల్టరీ విభాగాలు తీసేసిన మన ఉన్నత న్యాయస్థానం కొన్ని చట్టాలు తేవాలని నా అభిప్రాయం. మగ అయినా ఆడ అయినా పెళ్లికి ముందు వేరే రిలేషన్ ఉంటే చెప్పాలి. పెళ్లి కుదురుకున్న ఇరువురికి నచ్చితేనే చేసుకోవాలి. వేరే వాళ్ళ కాపురంలో చెయ్యి కానీ కాలు కానీ పెడితే పెట్టిన కాలు చెయ్యి తీసేయాలి. ఇవన్నీ తెలిసి మూసేసి పెళ్లి చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఉరిశిక్షే. ఒకవేళ మారిపోయామని చెప్పి మారకుండా ఇల్లీగల్గా రిలేషన్ నడిపితే ఇమీడియట్ ఉరిశిక్ష. ఏమంటారు మీరు?